భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సంపూర్ణ సావిత్రి చరిత్ర చెప్పుకుందాం. ఈ కథ మహాభారతంలోని అరణ్య పర్వంలో పేర్కొనబడింది. జయద్రథుణ్ణి జయించి వాని క్రూరహస్తాల నుండి ద్రౌపదిని విడిపించుకువచ్చిన తరువాత యుధిష్ఠిరుడు మునిమండలి మధ్య సుఖాసీనుడై ఉన్నాడు. మహర్షులు కూడా పాండవులకు వచ్చే కష్టపరంపరలను గురించి విచారాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారిలో మార్కండేయ మహర్షిని సంబోధించి పాండవాగ్రజుడు ధర్మరాజు, మునీంద్ర, భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞులైన మీకు తెలియని విషయమంటూ లేదు. దేవర్షులలో కూడా మీ నామం ప్రఖ్యాతమై ఉంది. మిమ్మల్ని నేను నా హృదయగత సందేహాన్ని గురించి ప్రశ్నిస్తున్నాను. సమీపంగా సమాధానం చెప్పండి. సౌభాగ్యశాలిని అయిన ఈ ద్రుపదరాజనందిని యజ్ఞవేదిక నుండి ప్రభవించింది. గర్భనరక వేదన ఈమెకు కలుగలేదు. పాండు మహారాజుకు కోడలయ్యే గౌరవం కూడా ఈమెకు లభించింది. ఆమె ఎన్నడూ పాపం కాని నిందిత కార్యం కాని చెయ్యలేదు. ధర్మతత్వజ్ఞురాలు పాలకురాలు అయిన ఈమెను పాపాత్ముడైన జయద్రథుడు అపహరించాడు. ఈ ఘోరాన్ని మేము చూడవలసి వచ్చింది. సోదర బాంధవ రాజ్యాదులకు దూరులమై మేము అరణ్యాల పాలై అనేక కష్టాలు అనుభవిస్తున్నాము. మా వంటి మందభాగ్యులైన వారు ఈ జగత్తులో మరెవరైనా ఉన్నారా? అట్టి వారిని మీరు చూడడం కానీ వారిని గురించి వినడం కానీ జరిగిందా? చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా మార్కండేయ మహర్షి బదులు పలుకుతూ, రాజా, శ్రీరామచంద్రుడంతటి వానికి కూడా వనవాసము, భార్యావియోగ దుఃఖము అనుభవించవలసి వచ్చింది. రాక్షసరాజు దురాత్ముడు అయిన రావణుడు మాయను ప్రయోగించి ఆశ్రమం నుండి శ్రీరామపత్ని అయిన సీతను అపహరించుకుపోయాడు. అడ్డం వచ్చిన జటాయువును హతమార్చాడు. తరువాత శ్రీరామచంద్రుడు సుగ్రీవుని సహకారంతో సముద్రంపై వంతెన కట్టి లంకలో ప్రవేశించి తన నిశిత శరాలతో రావణుణ్ణి అంతం చేశాడు. ధర్మరాజా, ఇదే విధంగా పురాతన కాలంలో అతులిత బలసంపన్నుడైన శ్రీరామచంద్రుడు వనవాసం కారణంగా మహాభయంకర కష్టాలను అనుభవించాడు. పురుషసింహ, క్షత్రియుడవైన నువ్వు విచారించరాదు. నిజ భుజ బల సహకారంతో నువ్వు ప్రత్యక్ష ఫలాన్ని ప్రసాదించే మార్గానుసారివై పురోగమిస్తున్నావు. ఇందులో నీ అపరాధం అనుమాత్రం కూడా లేదు. శ్రీరామచంద్రుడు ఏకమాత్రుడుగానే భయంకర పరాక్రమశాలి అయిన రావణుణ్ణి రణరంగంలో అంతం చేసి జానకీదేవిని తీసుకువచ్చాడు. ఆయనకు సహకారంగా వచ్చినవారు కేవలం వానర భల్లూకాలు మాత్రమే. ఆ విషయాలను గురించి నువ్వు సావధానంగా యోచించు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు మరలా అడిగాడు, మునీంద్ర, ఈ ద్రౌపది కోసం నేను పడే బాధ నా గురించి కాని నా సోదరులను గురించి కాని పడడం లేదు. రాజ్యం పోయినదని విచారించడం లేదు. ఈమె వంటి పతివ్రత అయిన నారీరత్నాన్ని గురించి మీరు ఇదివరలో చూడడం కాని వినడం కాని జరిగిందా అని ప్రశ్నించగా మార్కండేయ మహర్షి పరమ సౌభాగ్య రూపమైన పాతివ్రత్య కీర్తిని పొందిన సావిత్రి సత్యవంతుల గాథను చెప్పడం ఆరంభించాడు. బహు పురాతన కాలంలో మద్రదేశాన్ని అశ్వపతి అనే మహారాజు పాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, జితేంద్రియుడు, సత్యప్రతిజ్ఞుడు, బ్రాహ్మణ భక్తుడు, ప్రజానురక్తుడు, క్షమాశీలుడు అయిన ఆ మహారాజుకు సంతానం లేదన్న బాధ తీవ్రంగా ఉండేది. ఆ కోరికతో, ఆహార నియమంతో, బ్రహ్మచర్య పాలనతో అతడు బ్రాహ్మణ సహితుడై అనుదినం గాయత్రీ మంత్రానుష్ఠానంతో 1,00,000 ఆహుతులర్పించే వ్రతాన్ని ఆరంభం చేశాడు. ఆ విధంగా 13 సంవత్సరాలు గడిచేసరికి సావిత్రీదేవి ప్రసన్నురాలై అభీష్టవరాన్ని కోరుకోమన్నది. అంతటా అశ్వపతి, అమ్మా జగజ్జనని, వంశాభ్యుదయానికి పుత్రులను ప్రసాదించు మాత అని అర్థించాడు. అప్పుడు సావిత్రీదేవి, రాజా, నీ మనోభీష్టం నాకు ఆదిలోనే తెలుసు. ఈ విషయమై నేను
నాడే బ్రహ్మదేవునితో విన్నవించగా ఆయన నీకు ఒక కుమార్తెను అనుగ్రహించారు. ఇక ఈ విషయమై మరేమీ ప్రస్తావించకు అంటూ సావిత్రీదేవి అంతర్ధానమైపోయింది. అశ్వపతి రాజధానికి మరలివచ్చి ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆ రాజదంపతుల శృంగార ఫలంగా మహారాణి గర్భవతి అయ్యింది. అనుదిన ప్రవర్ధమానమైన మహారాణి గర్భం నుండి ఓ శుభముహూర్తాన ఒక బాలిక ప్రభవించింది. ఆమెకు జాతక కర్మాది సంస్కారాలు నిర్వర్తించి అశ్వపతి గాయత్రీదేవి దివ్యానుగ్రహం వల్ల ఉదయించిన ఆ బాలకు సావిత్రి అని పేరు పెట్టారు. రూపుదాల్చిన లక్ష్మీకలతో ఆ రాజపుత్రి తేజరిల్లుతూ అనుదిన ప్రవర్ధమానమై యవ్వనములో అడుగుపెట్టింది. సుందర కటిస్థలంతో, విశాల నితంబంతో, వికసిత నీలకమల సమనయనాలతో సువర్ణ ప్రతిమలా గోచరించే ఆ కన్యను చూసినవారు ఏ దేవకన్యయో దిగివచ్చింది కాబోలు అని అనుకునేవారు. ఆమె తేజస్సుకు భయకంపితులై రాజకుమారులు ఆమెను వరించడానికి సాహసించలేకపోయేవారు. కాలం గడుస్తుండగా ఓనాడు ఆ రాజపుత్రి శిరస్నానం చేసి ఉపవసించి సావిత్రీదేవి దర్శనార్థం వెళ్ళి విద్యుక్తంగా అగ్నిని అర్పించి భూసురోత్తములచే స్వస్తివాచకాలు పలికించి ఇష్టదేవతా ప్రసాదం స్వీకరించి సాక్షాత్ లక్ష్మీ రూపంలో తండ్రిని చేరి పాదప్రణామం చేసి అంజలిబద్ధయై నిలబడింది. యవ్వనంలో విహరించే ఈమెను ధర్మపత్నిగా గ్రహించే వరుడెవ్వరూ రావడం లేదు కదా అని విచారిస్తూ గద్గద స్వరంతో ఆమెను దగ్గరగా తీసుకొని, అమ్మా, నీకు పెళ్లి చేసే సమయం ఆసన్నమయ్యింది. కాని నేటి వరకు ఎవ్వరూ వచ్చి నిన్ను తన పత్నిగా స్వీకరించేవాడే గోచరించడం లేదు. కనుక అనురూపవంతుణ్ణి నువ్వే భర్తగా ఎంచుకొని నాకు తెలియచేస్తే అతనిని నీకు వివాహం చేస్తాను. ఈ విషయమే భూసుర శ్రేష్ఠులు పలికే వచనాలు నీకు కొన్ని చెప్పాలి. యుక్త వయస్సు వచ్చిన కన్యను దానం చెయ్యని తండ్రి, ఋతుకాలంలో సంగమించని భర్త, పితృమరణానంతరం అనాథ అయిన జననిని రక్షించని పుత్రుడు నిందాపాత్రులు. అందువల్ల అట్టి అపఖ్యాతి నా మీద పడకుండా నువ్వే వరాన్వేషణ చేసుకో అని పలికి వృద్ధమంత్రుల వైపు తిరిగి, యాత్రావశ్యకమైన సామాగ్రులతో మా సావిత్రిని అనుసరించండి అని అన్నాడు. వివేకవంతురాలైన సావిత్రి సిగ్గుతో తలవంచి పితృచరణాలకు వందనం చేసి ఆయన ఆదేశాన్ని శిరసా వహించి ప్రయాణ సన్నద్ధురాలయ్యింది. ప్రయాణ సన్నద్ధురాలై పురోగమించే ఆమెను వృద్ధామాత్యులు అనుసరిస్తున్నారు. రాజర్షులు వసించే తపోవనాలు దర్శించి అక్కడి వృద్ధులందరికీ అభివాదాలర్పించి తీర్థాలన్నీ తిరిగి బ్రాహ్మణోత్తములకు దానాలు చేస్తూ సావిత్రి యాత్ర చేస్తున్నది. అశ్వపతి మహారాజు కొలువు తీర్చియుండగా వేంచేసిన నారదునితో ఆయన సంభాషణలు జరుపుతున్నాడు. అంతలో యాత్రలు సేవించి మరలివచ్చిన సావిత్రి సభాస్థలిలో ప్రవేశిస్తూనే తండ్రికి, నారద మహర్షికి ప్రణామాలు చేసి వినయ వినమితాంగియై నిలబడింది. అప్పుడు నారదుడు మహారాజు వైపు తిరిగి, రాజా, నీ పుత్రి ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించగా అశ్వపతి, దేవర్షి, నేను నా పుత్రికను వరాన్వేషణ నిమిత్తమే పంపాను. ఇప్పుడు ఈమె తాను వరించిన వరుణ్ణి గురించి వివరించగలదు. మీరు వినండి అని అన్నాడు. అంతటా సావిత్రి పిత్రాదేశానుసారం పలకసాగింది. పూజ్య జనక, ద్యుమత్సేనుడనే మహారాజు సాల్వదేశాన్ని పాలిస్తున్నాడు. కొంతకాలానికి ఆయనను వార్ధక్య, అంధత్వాలు ఆవరించాయి. ఆయన కుమారుడు చిన్నవాడై ఉండగా వారి శత్రువులు తిరుగుబాటు చేసి రాజ్యాన్ని అపహరించారు. అందువల్ల ఆ మహారాజు భార్యను, పుత్రుణ్ణి వెంటబెట్టుకుని అడవుల పాలై నియమవ్రతాలతో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కుమారుని పేరు సత్యవంతుడు. నేను అతన్నే వరించాను. అది విని నారద మహర్షి, మహారాజా, అజ్ఞాన వశం వల్ల నీ కుమార్తె ఇంతటి కీడు తెచ్చుకుంటున్నది. సత్యవంతుడు సద్గుణ సంపన్నుడని భావించి
ఈమె అతన్ని వరించింది. అతని జననీ జనకులు సత్యవ్రత పరాయణులైన కారణం వల్ల అతనికి వారు సత్యవంతుడు అని నామకరణం చేశారు. సత్యవంతునికి అశ్వాలంటే మహాప్రీతి. చిత్రలేఖనంలోనూ మట్టితో గుర్రాలను చేయడంలోనూ అధికాసక్తి కలవాడు కావడం వల్ల జనులు అతన్ని చిత్రాశ్వుడు అని కూడా పిలుస్తుంటారు అని అన్నాడు. అప్పుడు అశ్వపతి మహారాజు, దేవర్షి, పితృభక్తి పరాయణుడై సత్యవంతుడు, క్షమాశీలుడై, తేజోవంతుడై, మహాశూరుడై వెలుగొందుతున్నాడా అని ప్రశ్నించగా నారద మహర్షి, భూపాల, అతడు భాస్కర సమ తేజస్వి, ఇంద్రసమ పరాక్రమవంతుడు, క్షమా విషయంలో పృథ్వీతుల్యుడు, బుద్ధికి బృహస్పతి అని పలికాడు. అయితే ఆ రాజపుత్రుడు ఉదారదానశీలుడు, రూపవంతుడు, బ్రాహ్మణ భక్తుడు, ప్రియదర్శనుడు కూడానా అని రాజు ప్రశ్నించాడు. అప్పుడు నారద మహర్షి, మహారాజా, యథాశక్తి దానం చేయడంలో సత్యవంతుడు రంతిదేవునితో సమానుడు. బ్రాహ్మణ భక్తిలో శిబితో ఉపమింపదగినవాడు. ఔదార్యంలో అతడు యయాతి ప్రియదర్శనముచే చంద్రసముడు. అశ్వినీ కుమారులతో సమమైన రూపం కలవాడు. జితేంద్రియుడు, మృదు స్వభావుడు, మహాశూరుడు, సర్వులతోనూ స్నేహంగా ఉండునట్టివాడు. సరళ స్వభావమే అతనిలో మూర్తీభవించి ఉంటుంది అని నారదుడు పలుకగా, మహారాజు, మహర్షి, మీరు ఇంతవరకు అతని సద్గుణాలను గురించి మాత్రమే వివరించారు. ఇక అతనిలో దోషమేమైనా ఉంటే చెప్పండి అని కోరగా నారద మహర్షి, మహారాజా, సత్యవంతునిలో తొలగించడానికి వీలులేని ఒక దోషముంది. నేటికి సరిగ్గా సంవత్సరం గడిచేసరికి అతని ఆయుర్దాయం చెల్లిపోతుంది అని అన్నాడు. దేవర్షి వచనాలను ఆలకించి అశ్వపతి కుమార్తె వైపు తిరిగి, అమ్మా, విన్నావు కదా, అల్పాయుష్కుడైన సత్యవంతుణ్ణి విడనాడి వేరొకరిని అన్వేషింప యాత్ర చెయ్యు అని అన్నాడు. అది విని సావిత్రి, పితృపూజ్య, అన్నదమ్ముళ్ల మధ్య పంపకాలు ఒక్కసారే జరుగుతాయి. దాత అయినవాడు కూడా ఒక్కసారే వాగ్దానం చేస్తాడు. అలాగే కన్యాదానం కూడా ఒక్కసారే జరుగుతుంది. ఈ విషయమై అభిప్రాయ భేదానికి అవకాశం లేదు. నేను వరించిన సత్యవంతుడు గుణవంతుడైనా కాకపోయినా నేను అతన్నే వరిస్తాను. మనోనిశ్చయం అభివ్యక్తమైన తరువాత దానిని మరో విధంగా చెయ్యరాదు. మనస్సే వ్యక్తికి పరమ ప్రమాణం కనుక నా అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించకండి అని అచంచలంగా సమాధానం చెప్పింది. నిశ్చయాత్మకమైన సావిత్రి పలుకులను ఆలకించి దేవర్షి అశ్వపతిరాజు వైపు తిరిగి, మహారాజా, స్థిర సంకల్పంతో ఉన్న ఈమెను మనం ఎంతగా ప్రయత్నించినా ధర్మ మార్గం నుండి తప్పించజాలము. సత్యవంతునిలో ఉన్న సద్గుణాలు ఈ కాలంలో మరెవ్వరిలోనూ లేవు కనుక ఈమెను అతనికే ఇచ్చి పెళ్లి చేయడం ఉచితంగా తోస్తున్నది అని అన్నాడు. అశ్వపతి నారదుని పలుకులాలకించి ఆయన ఆజ్ఞానుసారమే చేస్తానన్నాడు. అంతటా నారదుడు వారందరినీ ఆశీర్వదించి వివాహానికి ఎట్టి విఘ్నం రాకూడదని స్వస్తివాక్యం పలికి స్వర్గాభిముఖుడయ్యాడు. అశ్వపతి సావిత్రి కళ్యాణ ప్రయత్నంలో ఉన్నాడు. అశ్వపతి నారదాదేశానుసారం వివాహావసర సామాగ్రి చేకూర్చుకుని వృద్ధ భూసుర పురోహిత ఋత్విజ సహితుడై సావిత్రిని వెంటబెట్టుకొని ద్యుమత్సేనుడు నివసించే అరణ్యానికి వెళ్ళి పాదచారియై వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ రాజర్షిని యథాయోగ్యంగా పూజించి తన పరిచయం చేసుకున్నాడు. ధర్మ మార్గనిరతుడైన ద్యుమత్సేనుడు అశ్వపతికి అర్ఘ్య ఆసనాదులిచ్చి వారు వచ్చిన కారణం అడిగాడు. అశ్వపతి తాను వచ్చిన కార్యాన్ని వివరిస్తూ, రాజర్షి, ఈమె నా పుత్రి, పేరు సావిత్రి. ఈమెను మీ ఇంటి కోడలుగా స్వీకరించవలసిందిగా అర్థిస్తున్నాను అనగా ద్యుమత్సేనుడు అశ్వపతితో తన స్థితిగతులను వివరించి, మహారాజా, నేను రాజ్యభ్రష్టుడనై వనవాసంతో నియమనిష్టలతో తపస్సు చేసుకుంటున్నాను. ఈ స్థితిలో మీ సావిత్రి మా ఇంటి కోడలుగా వచ్చి
ఈ క్లేశాలు అనుభవించడం తగదు. ఇట్టి కష్టాలను భరించడానికి మీ పుత్రిని నియోగించరాదు అని అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. ఈ విషయం మా అమ్మాయికి బాగా తెలుసు. తెలిసిన వారితో మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఈ విషయాలన్నీ ఆలోచించిన మీదటనే స్థిరచిత్తంతో నేను మీ దగ్గరకు వచ్చాను. సౌహార్దంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నా ఆశను వ్యర్థం చెయ్యకండి. నవవిధాల చేతను మీరు యోగ్యులు, మాకు అనురూపులు. ఈ విషయంలో మీకు నాకు సమాన ధర్మముంది. నా కోరిక ప్రకారం మా సావిత్రిని మీ సత్యవంతునికి భార్యగా స్వీకరించండి అని అశ్వపతి పలుకగా, ద్యుమత్సేనుడు తనకు ఇదివరకే అట్టి సంకల్పమున్నదని, కాని తాను నాటికే రాజ్యభ్రష్టుడు కావడం వల్ల ఈ సంబంధ విషయమై ప్రస్తావించలేకపోయానని, ఇప్పుడిలా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పలికి, అక్కడ ఆశ్రమంలోని విప్రులనందరినీ రావించి సావిత్రి సత్యవంతుల వివాహానికి అవసరమైన సంస్కారాలు పూర్తి చేసి విద్యుక్తంగా కళ్యాణ మహోత్సవం సాగించారు. అశ్వపతి కన్యాదానం చేసి సావిత్రిని అక్కడే విడిచి రాజధానికి వెళ్ళిపోయాడు. రూపగుణశీల సంపన్నురాలైన సావిత్రిని భార్యగా పొందిన సత్యవంతుడు పరమానంద స్వాంతుడయ్యాడు. తండ్రి వెళ్ళిన తరువాత సావిత్రి రాజభూషణాలన్నీ తీసివేసి వల్కలాలు ధరించి సేవాభావంతో వినయపూర్వకంగా అందరి మనస్సులను రంజింపచేస్తూ వారందరికీ తనపై అనురాగ వాత్సల్యాలు కలిగేటట్లు ప్రవర్తించసాగింది. సేవతో వస్త్రభూషణాలతో అత్తగారిని, వాక్ సంయమన దేవతా పూజా సత్కారాలతో మామగారిని ఆమె సంతుష్టపరుస్తున్నది. మృదుమధుర ప్రియభాషణలతో, శాంత స్వభావంతో, కార్యకౌశలంతో, నిరంతర పరిచర్యతో భర్తను ప్రసన్నుణ్ణి చేసుకున్నది. అలా కాలం గడుస్తున్నది. సావిత్రి హృదయంలో నారదదేవర్షి మాటలు పదే పదే మెదులుతూ వేధిస్తున్నాయి. ఆమె ఎంతగా ప్రయత్నించినా ఆ విషయం మరవలేకపోతున్నది. ఇక సంవత్సరం పూర్తి కావడానికి 4 రోజులే గడువున్నది. నాటి నుండి ఆమె తీవ్ర నియమంతో వ్రతపాలన చేస్తూ అహోరాత్రులు అలా కాచుకొని ఉంది. ఆ కఠోర నియమ విషయాలు విన్న ద్యుమత్సేనుడు దుఃఖంతో ఆమెను చేరి, అమ్మా, 3 అహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా ఉండడం చాలా కష్టము. ఇది నాకెంతో బాధగా ఉంది అనగా, సావిత్రి, ఆర్య, మీరెంత మాత్రమూ విచారించకండి. నేను ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను. దృఢ నిశ్చయమే వ్రత నిర్వహణకు మూలహేతువు. ఆ నిశ్చయంతోనే నేను ఈ వ్రతమారంభించాను అని సమాధానం చెప్పగా, అమ్మాయి, వ్రతభంగం చేసుకోమని నేను చెప్పడం లేదు. నిర్విఘ్నంగా నీ వ్రతం సాగించు అని అన్నాడు. నియమవ్రతనిష్టలో సావిత్రి కర్రవలే ఓ చోట నిలబడిపోయింది. రోజులు గడిచాయి. తెల్లవారితే భర్త మరణిస్తాడన్న విషయం ఆమె మనస్సులో మెదిలేసరికి మరింతగా వ్యధపడిపోయింది. తూర్పు తెల్లవారింది. సూర్యకిరణాలు ధాత్రిని చుంబిస్తున్నాయి. అవసర కృత్యాలు పూర్తి చేసుకొని ప్రజ్వలితాగ్నిలో ఆహుతులు వేసి అత్తమామలకు ప్రణమిల్లి నిలువగా వారందరూ ఆమె సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. అందరి ఆశీర్వాదాలు శిరసాగ్రహించి పతి మృత్యు సమయానికై ప్రతీక్షిస్తూ నారదుని వచనాలను స్మరిస్తూ ఏకాంతంలో కూర్చుని దుఃఖిస్తున్న సావిత్రిని చేరి అత్తామామలు, అమ్మా, నీ వ్రతం పూర్తయింది కనుక ఇక ఆహారం తీసుకో అనగా, సూర్యాస్తమయ పర్యంతం తాను భుజించనని, అది తన ప్రతిజ్ఞ అని ఆమె బదులు పలుకుతున్న వేళ సత్యవంతుడు గొడ్డలితో అరణ్యం వైపు వెళ్ళుతున్నాడు. అంతటా సావిత్రి పతిని సమీపించి, ప్రభూ, ఈనాడు ఒంటరిగా మీరు అడవికి వెళ్ళవద్దు. నేను కూడా మీతో వస్తాను అనగా, సత్యవంతుడు, దేవి, ఇంతవరకు నువ్వెన్నడూ ఈ అరణ్యంలో తిరగలేదు. ఈ మార్గాలన్నీ కంటకాలతో, కఠిన శిలలతో నిండి ఉన్నాయి. వ్రతోపవాసాలతో కృషించిన నువ్వు నేడు పూర్తిగా నడవలేవు అనగా,
సావిత్రి, నాథా, నాకు ఈ ఉపవాసము ఎట్టి అలసటను బాధను కలిగించడం లేదు. నాకు ఇప్పుడు మహోత్సాహంగానే ఉంది. నన్ను వారించకండి అని అన్నది. అది విని సత్యవంతుడు, నీకు అంతగా రావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. అత్తామామలను అడిగిరా అని అన్నాడు. అంతటా వ్రతపరాయణురాలైన సావిత్రి అత్తామామలకు నమస్కరించి, పూజ్యులారా, నా స్వామి ఫలమూలాల కోసం అరణ్యానికి వెళ్తున్నారు. మీరు ఆదేశమిస్తే నేను కూడా వారితో వెళ్తాను. నేడు ఒక్క క్షణం కూడా వీరిని విడనాడి నేను ఉండజాలను. గురుజనులకు ఫలమూలాలు తేవడానికి, అగ్నికార్యానికి అవసరమైన సమిధల కోసం వెళ్తున్న ఆయనను నిరోధించడానికి వీలులేదు. కనుక వారిని అనుసరించడానికి నాకు కూడా అనుమతిని ఇవ్వండి. ఈ సంవత్సర కాలంలో ఒక్కనాడు కూడా ఆశ్రమం విడిచి నేను వెళ్ళలేదు. ఫలపుష్ప సంభరితమైన ఈ కాంతారాన్ని ఒక్కసారి చూడాలని నాకు ఉత్కంఠంగా ఉంది అని అర్థించగా, ఈమె నా ఇంటి కోడలిగా వచ్చిన నాటి నుండి నన్ను ఏమీ అడుగలేదు అని ద్యుమత్సేనుడు అనుకుంటూ ఆమెకు అనుమతిని ఇచ్చాడు. సావిత్రి అత్తామామల అనుమతి తీసుకుని భర్తతో బయలుదేరింది. ఆమె వదనంలో చిరునవ్వును ప్రకటిస్తున్నది. హృదయం మాత్రం దుఃఖజ్వాలల్లో మాడిపోసాగింది. మత్తమయూరాలు విహరించే వనంలో పవిత్ర జలాలతో ప్రవహించే నదులను, పుష్పభరితమైన సుందర వృక్షాలను చూపిస్తూ సత్యవంతుడు, ప్రియా, ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చూసావా అంటూ ముందుకు సాగుతున్నాడు. కాని సావిత్రి మనస్సులో సత్యవంతుని మరణమే గోచరిస్తున్నది. ఓవైపు భర్త పలికే మాటలు వింటూ అనుకూలంగా సమాధానమిస్తూ, మరోవైపు అతని మరణ సమయానికై నిరీక్షిస్తున్నది. పక్వఫలాలను గ్రహిస్తూ సాగి సాగి సత్యవంతుడు కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. తత్శ్రమ వల్ల అతని శరీరమంతా చెమటలు పట్టాయి. క్రమంగా అతనికి శిరోవేదనం ప్రారంభమయ్యింది. గొడ్డలిని అక్కడే పడవేసి భార్యను సమీపించి, మితభాషిని, ఈనాడు నాకు ఏలనో శ్రమగా ఉంది. శిరోభారం తీవ్రంగా ఉంది. అవయవాలన్నీ బాధిస్తున్నాయి. గుండె మండుతున్నట్లుంది. అనిర్వచనీయమైన అస్వస్థత నన్ను వేధిస్తున్నది. శూలాలతో ఎవరో నా తలను బ్రద్దలు చేస్తున్నారు. నిలబడే శక్తి కూడా నాకు లేదు. ఓ క్షణం నిద్రపోవాలి అని పలుకుతుండగానే సావిత్రి నేలపై కూర్చొని అతని తల తన తొడపై ఉంచుకుంది. ఆమెకు నారదుని పలుకులు జ్ఞాపకానికి వచ్చాయి. గడువును ముహూర్తం క్షణాలతో లెక్కించగా ఆమెకు 2 ఘడియల గడువు కనిపించాయి. అంతలో అరుణాంబరధారి అయి మకుటశీర్షుడై మహాతేజస్సుతో చండభానునిలా ప్రకాశించే దివ్యపురుషుడు ఒకడు ఆమెకు గోచరించాడు. ఆ పురుషుని కన్నులు అరుణంగా ఉన్నాయి. నీలమేఘఛాయతో అలరారే ఆ వ్యక్తిని చూసి భర్త దగ్గర నిలిచి అతని వైపే ఆమె చూడసాగింది. వచ్చిన వ్యక్తిని చూస్తూనే ఆమె తన తొడమీద ఉన్న భర్త శిరస్సును నెమ్మదిగా క్రిందకు దింపి నిలబడి కంపిత హృదయంతో అంజలి ఘటించి, ఆర్యా, మీ శరీరాకృతిని దర్శించగా మీరు ఎవరో దేవతల వలె కనిపిస్తున్నారు. ఏ పని మీద మీరు ఇలా వచ్చారో చెప్పండి అని కోరగా, సావిత్రి, నువ్వు మహాపతివ్రతవు, తపస్వినివి కనుక నేను నీతో భాషిస్తున్నాను. నన్ను యమధర్మరాజుగా తెలుసుకో. నీ పతి అయిన ఈ సత్యవంతుని ఆయుర్దాయం చెల్లిపోయింది కనుక వీనిని బంధించి తీసుకువెళ్లడానికి వచ్చాను అని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు సావిత్రి, ధర్మరాజా, మానవులను తీసుకుని వెళ్ళడానికి నీ కింకరులే వస్తారని విన్నాను. కాని ఇప్పుడు మీరే స్వయంగా రావడం ఆశ్చర్యంగా ఉంది అని ప్రశ్నించగా, యమధర్మరాజు, పతివ్రత శిరోమణి, ఈ సత్యవంతుడు ధర్మగుణ రూప సమన్వితుడు కనుక నేనే రావలసి వచ్చింది అంటూ పాశాన్ని వేసి సత్యవంతుని దేహంలోని జీవుణ్ణి పైకి లాగాడు. దానితో సత్యవంతుని శ్వాస ఆగిపోయింది. దేహకాంతి మాసిపోయింది. శరీరం చలనం లేకుండా పడిపోయింది. ఆ జీవుణ్ణి వెంటబెట్టుకుని యముడు
దక్షిణ దిశగా బయలుదేరాడు. పరమ సాధ్వీమణి అయిన సావిత్రి తన నియమవ్రత తపోమహాత్మ్యాల వల్ల యముని వెంట సాగుతున్నది. తన వెంట బహుదూరం వచ్చిన సావిత్రిని తిలకించి యముడు, ఇక నువ్వు మరలి వెళ్ళి మృతదేహానికి సంస్కారాలు పూర్తి చెయ్యి. భర్తృ రుణ విముక్తి నీకు లభిస్తుంది. ఇక నువ్వు రానవసరం లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా భర్త ఉండే స్థానానికే పోవడం నా విద్యుక్త ధర్మము. గురుభక్తి, పాతివ్రత్యము, తపోవ్రత పరాయణత్వము, మీ దయ నన్ను వెన్నంటి ఉన్నంతకాలం నా ప్రయాణానికి విఘ్నం లేదు. 7 అడుగులు కలిసి వేస్తే మైత్రి సిద్ధిస్తుందని పెద్దలంటారు. మన మధ్య ఏర్పడిన మైత్రిని పురస్కరించుకొని నేను చెప్పే విషయాలను మీరు ఆలకించండి. మనస్సును, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోలేనివారు గురుకులవాసం కానీ తపస్సు కానీ చెయ్యలేరు. ధర్మ మార్గానుసరణంలో అసమర్థులే అవుతారు. జితేంద్రియులు మాత్రమే నేను చెప్పిన వాటిని ఆదరించగలుగుతారు. ధర్మపథాన్ని ఉత్తమ మార్గంగా సత్పురుషులు స్వీకరిస్తారు. తమ వంటి పెద్దలు సనాతన ధర్మాన్ని అనుసరిస్తేనే ప్రజలందరూ ఆ మార్గాన్ని అనుసరించగలుగుతారు అని సావిత్రి పలుకగా, యమధర్మరాజు, సౌశీల్యవతి, నువ్వు ఇంక వెళ్ళిపో. నీ పలుకులు నాకు విశేష తృప్తిని కలిగిస్తున్నాయి. నీ భర్త ప్రాణాలు తప్ప నువ్వేమైనా వరం కోరుకో అని అనగా, సావిత్రి, ప్రభూ, నా మామగారు రాజ్యభ్రష్టులై అంధులై అరణ్యవాసం చేస్తున్నారు. అనుగ్రహించి మీరు వారికి నేత్రదానం చెయ్యండి. వారికి అలఘ తేజస్సుతో సూర్యాగ్ని సదృశ ప్రకాశాన్ని ప్రసాదించండి అని కోరగా, సమవర్తి అంగీకరించి, అమ్మాయి, నీ కోరిక నెరవేరును కాక. ఈ ప్రయాణం వల్ల నీ శ్రమ అధికం కాకముందే మరలిపో అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ప్రభూ, భర్తృ సాన్నిధ్యంలో ఉండే నాకు అలసట అనేది ఉండదు. నా భర్త ఉన్న స్థానంలోనే నేను కూడా ఉండాలి కదా. వీరిని తీసుకొని వెళ్ళే చోట నన్ను కూడా ఉండనివ్వండి. సత్పురుష సమాగమం అభీష్ట సిద్ధికే హేతువని, వారితో మైత్రి మరీ ఘనమైనదని విన్నాను. మీ వంటి దివ్యులతో మైత్రి వృధా అవుతుందని నేను భావించడం లేదు. సజ్జన సాంగత్యం అత్యంతావశ్యకమైనదే కదా అని సావిత్రి పలుకగా, యమధర్మరాజు, అమ్మాయి, నీ మాటలు నాకు మహాసంతోషాన్ని కలుగజేస్తున్నాయి. నీ ప్రసంగాన్ని విద్వజ్జనులు అభినందిస్తారు. నువ్వు సత్యవంతుని ప్రాణాలు తప్ప మరేమైనా వరం కోరుకో అని అనగా, తన మామగారు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొంది వారు ధర్మపథం విడవకుండా చరించాలని ఆమె కోరగా, యమధర్మరాజు అంగీకరించి మరలి వెళ్ళుతున్నాడు. అంతటా సావిత్రి, స్వామి, ఈ ప్రజలను నియమబద్ధమైన గతితో నడుపుతూ వారిని సకాలానికి మరో లోకానికి మీరు తీసుకువెళ్లడం వల్ల మిమ్మల్ని యమనామంతో ప్రజలు పిలుస్తుంటారు. సావధానంగా మీరు నా మాటలను ఆలకించండి. త్రికరణ శుద్ధిగా ఏ ప్రాణికి ఏ విధమైన హాని తలపెట్టకుండా దానబుద్ధితో భూత దయార్ద్ర హృదయంతో చరించడమే సజ్జన ధర్మము. ఈ పాంచభౌతిక జీవులు సామాన్యంగా అల్పాయుర్దాయం కలవియే అవుతాయి. వాటి శక్తి కూడా బహు స్వల్పమైనది. తమ వంటి మహాత్ములను శరణు వేడితే శత్రువులను కూడా అనుగ్రహిస్తారని విన్నాను అని సావిత్రి అనగా, దాహబాధతో వేదన చెందేవానికి నిర్మల స్వాదుజలాలు లభిస్తే కలిగే ఆనందమే నీ మాటల వల్ల నాకు కలుగుతున్నది. నీ భర్త ప్రాణాలు తప్ప మరో వరాన్ని కోరుకో అని అనగా, తన తండ్రి పుత్రహీనుడు కనుక అతని వంశ అభ్యుదయానికి 9 పుత్రులను ప్రసాదించండి అని కోరగా, అంగీకరించిన యముడు ఆమెను తిరిగి వెళ్ళమన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నేను నా స్వామి సన్నిధిలో ఉన్నాను. ఆయన వెంట ఉంటే నాకు దూరభారాల దృష్టి ఉండదు. నా మనస్సు ఇతోధికంగా పురోగమిస్తున్నది. ప్రయాణిస్తూనే తమరు నా పలుకులను ఆలకించండి. సూర్యనందనులైన మిమ్ము ప్రజలు వైవస్వత నామంతో పిలుస్తుంటారు. ప్రజలను ధర్మ మార్గాన నడుపుతూ
మీరు నడవడం వల్ల ధర్మరాజు నామం మీకు విఖ్యాతమయ్యింది. సజ్జనులపై మీకుండే విశ్వాసం అనుపమానమయ్యింది. అందులకే మీరు సజ్జనులను విశేషంగా ప్రేమిస్తారు. పరస్పర విశ్వాసాలకు సౌహార్దమే మూలకారణము. అట్టి హృదయం సజ్జనులకే ఉంటుంది కనుక ప్రజలు వారిని అధికంగా ఆదరిస్తారు అని సావిత్రి పలుకగా, యముడు తాను అట్టి విషయాలను ఇంతకు పూర్వం ఎవరి వల్ల వినలేదని, ఆమె ప్రసంగం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, సత్యవంతుని ప్రాణాలు తప్ప మరే వరాన్నైనా కోరుకోమని పలుకగా, సావిత్రి, నా భర్తతో నా సమాగమం వల్ల బలపరాక్రమ సంపన్నులు కులవర్ధకులు అయిన 9 బిడ్డలు కలిగేటట్లు అనుగ్రహించండి అని అర్థించగా, యముడు అంగీకరించి మరలిపొమ్మన్నాడు. అప్పుడు సావిత్రి, ధర్మజ్ఞాత, ధర్మ మార్గానుసరణమే సత్పురుషులకు ధ్యేయము. వారెన్నడూ దుఃఖపూరితులు కాజాలరు. సాధు సమాగమ ఫలం సజ్జనులకు లభించి తీరుతుంది. ఉత్తములు సజ్జనులకు భయపడరు. సత్యబలంతో పురుషశ్రేష్ఠులు సూర్యుణ్ణి పురోగమింపచేస్తారు. వారి తపశ్శక్తితో ఈ పృథ్విని ధరిస్తారు. కాలానికి వారే ఆశ్రయభూతులు. ఈ విషయాలెరిగిన స్వార్థరహితులైన శ్రేష్ఠులందరూ పరోపకార పరాయణులవుతారు. సజ్జన సందర్శనం వల్ల స్వార్థహాని జరుగదు. అభిమాన సమ్మానాలు దెబ్బతినవు. వారి వల్లనే ఈ జగత్తు భద్రంగా నడుస్తున్నది అని సావిత్రి అనగా, యమధర్మరాజు పతివ్రత, ధర్మసంగతము, గంభీరార్థ పద సమన్వితము అయిన గూఢ విషయాలను నాకు వినిపించావు. సంతోషంతో మరో వరం కోరుకో అని యముడు అనగా, సావిత్రి, ప్రభూ, ఇంతకు ముందు మీరు నాకు ప్రసాదించిన వరం భర్తృ సంయోగరహితంగా ఫలించదు కదా, కనుక నా భర్త జీవితాన్నే కోరుకుంటున్నాను. వారు లేని నేను మరణించినట్లే అవుతుంది. భర్త లేని సుఖం నాకు వద్దు. నా భర్త లేని ధన కనక వస్తువాహనాలు స్వర్గము కూడా నాకవసరం లేదు. పతిరహితనై నేను జీవించజాలను. నాకు పుత్రశతం కలుగుతుందని వరమిచ్చి నా భర్తను వెంట తీసుకుపోతే నాకిచ్చిన వరం వ్యర్థమే అవుతుంది కదా, కనుకని నేను నా పతి ప్రాణాలను కోరుతున్నాను అని సావిత్రి పలకడంతో యమధర్మరాజు పాశబద్ధమైన సత్యవంతుని జీవనాన్ని విడనాడి ప్రసన్నచిత్తుడై, యశస్విని, నీ భర్తను విడిచిపెట్టాను. ధర్మ ప్రసంగంతో నువ్వు నన్ను ప్రసన్నుణ్ణి చేశావు. సఫల మనోరథుడై నీ భర్త నీ వెంట రావడానికి తగిన యోగ్యత పొందగలిగాడు. నీ భర్త నీతో కూడా 400 సంవత్సరములు జీవించి ఉండునుగాక. అనేక యాగాలు చేసి నీ భర్త ధర్మాచరణతో విశ్వవిఖ్యాతుడవుతాడు. మీ దంపతులకు 9 పుత్రులు కలుగుతారు. వారందరూ అధీశులై పుత్రపౌత్రాభివృద్ధితో వర్ధిల్లుతారు. నీ సోదరులందరూ పుత్రపౌత్రాభ్యుదయంతో అభివృద్ధిని పొందుతారు అని యమధర్మరాజు అదృశ్యమైపోయాడు. పతి మృత కళేబరమున్న ప్రదేశానికి సావిత్రి మరలివచ్చి అతని శిరస్సును తన ఒడిలో ఉంచుకునేసరికి సత్యవంతుడు చేతనుడై లేచి పరదేశం నుండి తిరిగి వచ్చిన భర్తవలే ఆమె వైపు పదే పదే అనురాగ దృష్టులు ప్రసరింపచేస్తూ, ప్రియా, నేను చాలాసేపు నిద్రపోయాను. ఇంతవరకు నీవు నన్ను మేలుకొల్పకుండా ఎందుకున్నావు? నన్ను తీసుకుపోయిన ఆ శ్యామవర్ణ పురుషుడేడి అని ప్రశ్నించగా, స్వామి, మీరు విశేష సమయం నిదురించారు. ఆ శ్యామవర్ణ దేహుడు వెళ్ళిపోయాడు. మీకు విశ్రాంతి చాలితే ఆశ్రమానికి వెళ్ళిపోదాము లెండి. సూర్యాస్తమయమయ్యింది, చీకటి పడుతున్నది అని సావిత్రి బదులు చెప్పింది. సత్యవంతుడు సుఖంగా లేచి 4 దిక్కులు చూచి, నేను ఫలాలు సమిధలు తేవడానికి ఆశ్రమం నుండి బయలుదేరి వచ్చాను. కట్టెలు కొడుతుండగా నాకు శిరోవేదన వచ్చింది. ఆ బాధతో చాలాసేపు నేను ఓర్చుకోలేక నీ ఒడిలో తలపెట్టి నిద్రపోయాను. నీ శరీర స్పర్శతో నాకు సుఖంగా నిద్రపట్టింది. ఆ నిద్రలో గాఢాంధకారం, తేజోమయ పురుషాగమనం నాకు గుర్తున్నాయి.
అనంతర విషయం మీకు తెలుసా, లేక ఇదంతా స్వప్నమేనా అని సత్యవంతుడు ప్రశ్నించగా సావిత్రి, ఆర్యా, చాలా ప్రొద్దుపోయింది, చీకటి పడుతున్నది. ఈ విషయాలన్నీ వివరంగా ఉదయమే చెబుతాను. మీరు తక్షణమే వెళ్ళి మాతాపితరులను దర్శించాలి. అప్పుడే క్రూరమృగాలు విహరిస్తున్నాయి. దక్షిణ పశ్చిమ దిశాముఖాలుగా తలలెత్తి నక్కలు కూస్తున్నాయి. నిశాచర సమయం ఆరంభమయ్యింది. మనము ఆశ్రమానికి పోదాము, నడవండి అని మధురంగా పలికింది. అప్పటికే అంధకారంచే భయంకరంగా ఉన్న అడవిలో సావిత్రి నడవడం కష్టమని సత్యవంతుడు అనగా, స్వామి, నేడే ఈ అరణ్యం దగ్ధమయ్యింది. ఆ నిప్పు తెచ్చి ఎండుకట్టెలు వెలిగించి దారి చూపిస్తాను. అయినా మీకు కదలాలని లేకుంటే తెల్లవారాక వెళ్దాంలెండి అని అనగా సత్యవంతుడు, దేవి, నాకు ఇప్పుడు ఏ బాధ లేదు, మహారోగ్యంగా ఉన్నాను. నా జననీ జనకులను చూడాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎన్నడూ ఇంత ఆలస్యంగా నేను ఆశ్రమానికి వెళ్ళలేదు. మా అమ్మ సంధ్యా సమయంలో నన్ను ఆశ్రమం విడిచి పోనిచ్చేది కాదు. పగటివేళ కూడా ఆశ్రమానికి దూరంగా వెళ్తే నన్ను వెతకడానికి ఆశ్రమవాసులను పంపేవారు. ఎన్నడూ ఆలస్యంగా రావద్దని హెచ్చరించేవారు. నేడు చాలా ఆలస్యమయ్యింది. నాకు మహా దుఃఖం కలుగుతుంది. ఇదివరలో రాత్రుళ్లలో వారు కన్నీరు కారుస్తూ నేను లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేమనేవారు. వారు అంధులు కావడం వల్ల వారికి నేనే దృష్టిని, వారి కీర్తి ప్రతిష్టలకు, కులాభ్యుదయానికి నేనే కారణమనేవారు. వారు వృద్ధులు. ఈ రాత్రి నేను కనిపించక వారు ఎంతగా బాధపడతారో. ఎన్నడూ నాపై కోపించని తల్లిదండ్రుల నుండి ఇంతవరకు దూరం చేసిన ఈ నిద్ర ఎంత ఘోరమైనదో కదా. వారిని విడనాడి నేను బ్రతకజాలను. ఇప్పటికే నా తండ్రిగారు ఆశ్రమవాసులనందరినీ చేరి నా గురించి అడుగుతుంటారు. నేను సదా వారి కోసమే విచారిస్తుంటాను. వారికి ప్రియాన్ని కలిగించడం కంటే నాకు ఇష్టమైన పని లేదు. ఆత్మసాక్షిగా నేను చెబుతున్నా. నీ బుద్ధి ధర్మబద్ధమైనదైతే, నాకు ప్రియం కలిగించడమే నీ మనోభీష్టమైతే త్వరగా ఆశ్రమం వైపు నడువు అని అనగానే సావిత్రి లేచి వీడిన జుట్టు ముడివేసుకుని సత్యవంతుణ్ణి లేవదీసింది. సత్యవంతుడు పళ్ళబుట్టల వైపు దృష్టిని పోనిచ్చాడు. అప్పుడు సావిత్రి, అవి రేపటి ఉదయాన్నే తెచ్చుకోవచ్చు అని చెప్పి వాటిని ఒక చెట్టుకొమ్మకు కట్టి భర్తను సమీపించి అతని కుడి చేతిని తన వామపార్శ్వం మీద ఉంచుకొని నెమ్మదిగా నడిపించసాగింది. సత్యవంతుడు నడుస్తూ, సావిత్రి, ఎన్నోసార్లు వస్తూ పోతూ ఉండడం వల్ల దారులన్నీ నాకు బాగా తెలుసు. ఆకుల సందులలో నుండి పడే గ్రుడ్డి వెన్నెలలు ఈ దారులను మనకు చూపిస్తున్నాయి. ఇదిగో ఈ దారినే మనం వచ్చాము. ఇలాగే నువ్వు కూడా నడువు. ఇదిగో ఈ పలాస వృక్షమయ ప్రాంతం నుండి 2 దారులు కనిపిస్తున్నాయి. ఉత్తర దిశాముఖంగా నడువు. నేను బాగా ఆరోగ్యంగానే ఉన్నాను కనుక శీఘ్రవేగంగా నడువు. నా జననీ జనకుల సందర్శనాభిలాష నాకు ప్రబలంగా ఉంది అంటూ ఆశ్రమం వైపు వేగంగా అడుగులు వేశాడు. ద్యుమత్సేన మహారాజుకు కనులొచ్చాయి. స్పష్టంగా దృష్టి కనిపిస్తున్నది. వస్తువులన్నీ అతనికి యథాతథంగా గోచరిస్తున్నాయి. భార్య అయిన శైబ్యతో ఆశ్రమంలోకి వెళ్ళి కుమారుని కోసం అన్వేషించసాగాడు. రాత్రంతా పుత్రాన్వేషణలో వారు ఆశ్రమాలు, నదీ తీరాలు, సరోవర ప్రాంతాలు తిరిగారు. ఎక్కడ అలికిడి అయినా సావిత్రి సమేతంగా సత్యవంతుడు వస్తున్నాడని ఆశతో అలాగే వారు పోతున్నారు. దారి పొడుగునా కంటకాలతో వారి పాదాలు వేదన పొందుతూనే ఉన్నాయి. పరిసర ఆశ్రమాలలోని విప్రులందరూ వారిని ఓదార్చి ఆశ్రమం చేర్చారు. తపోధనులైన విప్రులందరూ వారికి చక్రవర్తుల గాథలు వినిపించి ఆశ్వాసన కలిగించాలని ఎంతగా ప్రయత్నించినా వారి దుఃఖం తగ్గలేదు. పదే పదే కొడుకును కోడలిని తలుచుకుంటూ దుఃఖించసాగారు. అంతటా సువర్ణుడనే భూసురోత్తముడు వారిని చేరి, మహారాజా,
మీ కోడలైన సావిత్రి యొక్క సదాచార సంపత్తి, తపస్సు, ఇంద్రియ సంయమనము చూస్తే వారిద్దరూ సజీవంగా ఉన్నారనే చెప్పగలను అని అన్నాడు. అనంతరం గౌతముడు అనే విప్రశ్రేష్ఠుడందుకొని, మహారాజా, వేదాంగాలను అధ్యయనం చేసిన నేను బ్రహ్మచర్య వ్రతంతో జీవితాన్ని గడుపుతూ అగ్నిహోత్రుని గురుజనులను సేవించాను. ఏకాగ్ర చిత్తంతో సర్వవ్రతాలను ఆచరించాను. అన్నిటితో నేను సాధించిన శక్తి వల్ల పరుల చేష్టలను, వారి స్థితిగతులను గ్రహించి చెప్పగలను. ఇప్పుడు నీ కుమారుడు భార్యాసమేతంగా సజీవంగానే ఉన్నాడు అని పలుకగా, అతని శిష్యుడు తన గురువుగారి శక్తి తనకు తెలుసునని, సత్యవంతుడు భార్యాసమేతంగా సుఖంగా ఉన్నాడని పలికాడు. అంతటా మిగిలిన మహర్షులందరూ, రాజా, సావిత్రిలో సర్వ సౌభాగ్య లక్షణాలు ఉన్నాయి. అట్టి శుభలక్షణ లక్షిత అయిన స్త్రీకి వైధవ్యం రావడానికి వీల్లేదు అని అన్నారు. భరద్వాజ మహర్షి కూడా సావిత్రి సౌభాగ్య లక్షణాలను ప్రస్తావించి, సత్యవంతుడు సజీవంగానే ఉన్నాడు అని అన్నాడు. సావిత్రి ఉపవసిస్తూ ఆనాడే భర్తతో వెళ్ళడం, మీకు కళ్ళు రావడం చూస్తుంటే మీ పుత్రుడు సజీవంగానే ఉన్నాడని మాకు నమ్మకం కలుగుతుంది అని దాల్భ్య మహర్షి పలుకగా, ఆపస్తంభుడందుకొని, రాజా, ఈ దిశ నుండి వచ్చే మంగళధ్వనులు, పక్షుల కిలకిలరవాలు తిలకిస్తుండా సత్యవంతుడు సజీవంగానే ఉన్నట్లు గోచరిస్తున్నది. మీ అనుష్ఠాన విధానం కూడా ఏతద్విషయానికి ప్రోద్బలంగా ఉంది అని అన్నాడు. అనంతరం ధౌమ్యులవారు పలికారు, భూపాలా, నీ పుత్రునిలో ఉన్న సద్గుణ సంపత్తి, జనప్రియత్వము చూడా అతడు చిరంజీవియే అని తెలుస్తున్నది. అక్కడి వారందరూ అలా ఓదార్చగా ద్యుమత్సేనుడు సంతృప్త చిత్తుడై స్థిరచిత్తంతో కూర్చోగలిగాడు. అనంతరం క్షణద్వయంలో సావిత్రి సత్యవంతుణ్ణి వెంటబెట్టుకొని సంతోషంతో ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులందరూ చేరి, మహీపాలా, మీ పుత్రుడు సతీ సమేతంగా మరలివచ్చాడు. మీకు నేత్రాలు వచ్చాయి. ఇవన్నీ చూడా మీకు అభ్యుదయం కలుగుతున్నట్లు గోచరిస్తున్నది. మేము చెప్పినవన్నీ వాస్తవాలే అయ్యాయి. త్వరలోనే మీకు సర్వసంపదలు లభిస్తాయి అంటూ అగ్నిని ప్రజ్వలింపచేసి ద్యుమత్సేన సహితులై వారందరూ అక్కడే ఆసీనులయ్యారు. ఆపై వారందరూ సత్యవంతుని వైపు చూస్తూ, రాకుమారా, ఆదిలో వలె నువ్వు సంధ్యా సమయానికి రాక ఇంత ఆలస్యంగా రావడం వల్ల నీ జననీ జనకులు ఎంతగా వేదన పడ్డారో నీకు తెలియదు అని వారు అనగా, సత్యవంతుడు, మహాత్ములారా, నేను పిత్రాదేశానుసారం సతీ సమేతంగానే అడవులకు వెళ్ళాను. అక్కడ కట్టెలు కొడుతుండగా నాకు భరించరాని శిరోవేదన కలిగింది. ఆ బాధతో చాలాసేపు నిద్రించాను. లేచి చూసేసరికి చాలా ప్రొద్దుపోయింది. అమ్మా నాన్న చాలా బాధపడుతుంటారని తలచి తక్షణమే బయలుదేరి వచ్చాము అని అనగా, గౌతమ మహర్షి, వత్సా, మీ తండ్రికి చూపు వచ్చిన విషయం కూడా నీకు తెలియదన్నమాట. అయితే ఈ విషయం సావిత్రి మాత్రమే చెప్పగలుగుతుంది అని ఆమె వైపు తిరిగి, అమ్మాయి, భూత భవిష్యద్వర్తమానాలెరిగిన నేను ఈ వృత్తాంతమంతా నీ ద్వారా వినగోరుతున్నానమ్మా. నీవు సాక్షాత్తు సావిత్రీదేవిలా కనబడుతున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నీ మామగారికి చూపు వచ్చిన రహస్యాన్ని తెలియచెయ్యు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, మహర్షులారా, మీ ఆలోచన యథార్థమైనది. మీ సంకల్పం అసత్యమైనది కాదు. ఇందులో దాచవలసిందేదీ లేదు. జరిగినదంతా చెబుతాను, వినండి. మహాత్ములారా, ఏనాడో నారదదేవర్షి నా పతి మృత్యువును గురించి చెప్పారు. నేడే ఆ మరణదినం కావడం వల్ల నా భర్తను ఒంటరిగా విడువక నేను అనుసరించి వెళ్ళాను. శిరోవేదనతో నిద్రకు గురి అయిన సమయంలో యమధర్మరాజు వచ్చి వీరి జీవనాలను దక్షిణ దిశముఖంగా తీసుకుపోసాగారు. ఆయనను అనుసరించిపోతూ నేను చేసిన ధర్మప్రసంగానికి ఆయన ప్రసన్నులై నాకు 5 వరాలు ప్రసాదించారు.
1. నా అత్తామామలకు నేత్రదానం. 2. రాజ్యప్రాప్తి. 3. నా తండ్రికి 9 బిడ్డలు కలగడం. 4. నాకు 9 పుత్రులు. 5. నా భర్తకు ఆయుర్దాయము. ఇవి నేను పొందిన దుఃఖాలు లాభించి ఈ సుఖాలు లభించాయి. మేము ఆలస్యంగా రావడానికి ఇదే కారణము అని సావిత్రి చెప్పగా మహర్షులందరూ సంతోషించి, విపత్సాగరంలో మునిగిపోయిన ద్యుమత్సేనుని అదృష్టం వల్లనే సావిత్రి వంటి సౌశీల్యం కలిగిన నారీరత్నం కోడలిగా లభించినదని అభినందించారు. కొంతసేపు అతని అనుమతితో వారు తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. తూర్పు తెల్లవారింది. ఋషులందరూ సంధ్యాకృతులు నిర్వర్తించుకొని ద్యుమత్సేనుని ఆశ్రమం చేరారు. వారందరూ సావిత్రి సౌభాగ్య సౌశీల్యాలను కొనియాడుతూ కొంతసేపు ప్రసంగించారు. అదే సమయానికి సాల్వదేశ ప్రజలందరూ వచ్చి, మహారాజా, మీ శత్రువు తన మంత్రుల చేతులలో మరణించాడు. వాని బంధువులు ఆప్తులు కూడా అంతమైపోయారు. సైనికులందరూ పారిపోయారు. మా అందరికీ మీ మీదనే విశేష అభిమానం కలుగుతున్నది. మీకు దృష్టి ఉన్నను లేకున్నను మాకు ప్రభువులే. ఈ వాహనాలు చతురంగ బలాలు సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభమగుగాక. మీరు తక్షణం బయలుదేరి రాజధానికి వచ్చి పితృపితామహి ప్రాప్తమైన సింహాసనాన్ని అధిష్ఠించండి అని పలికి తమ ప్రభువుకు ఆరోగ్యంతో పాటు చూపు కూడా రావడం చూసి వారు ఆశ్చర్యచకితులై తలలు వంచి నమస్కరించి నిలిచారు. అంతటా ద్యుమత్సేనుడు అక్కడి భూసురోత్తములందరికీ అభివాదాలర్పించి వారి అనుమతి తీసుకొని తన రాజధానికి బయలుదేరాడు. శైబ్యరాణి కోడలిని వెంటబెట్టుకొని రాజోపచారయోగ్యమైన పల్లకీపై బయలుదేరింది. రాజధాని చేరగానే విప్రశ్రేష్ఠులు ఎదురువచ్చి ద్యుమత్సేనుని పట్టాభిషేకం చేయించి సత్యవంతుణ్ణి యువరాజుగా అభిషేకించారు. కాలం గడుస్తున్నది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మహాపతివ్రత అయిన సావిత్రికి శూరవీరులైన కుమారులు 9 కలిగారు. అట్లే అశ్వపతికి కూడా 9 బిడ్డలు పుట్టారు. సాధ్వీ శిరోమణి అయిన సావిత్రి వలెని శీలవతి, కులకామిని, కళ్యాణి అయిన ఈ ద్రౌపది కూడా అవశ్యం మీ అందరినీ ఉద్ధరిస్తుంది అని మార్కండేయ మహర్షి పలుకగా శోక సంతాపధూరుడైన ధర్మనందనుడు ఆనందంగా కామ్యకవనంలో నివసించసాగాడు. పరమ పవిత్రమైన సావిత్రి చరిత్రను శ్రద్ధాభక్తులతో పఠించేవారు, వినేవారు కూడా మనోరథ సిద్ధులై సుఖాలను అనుభవిస్తారు.